తిన్నావా? కప్పు కేక్ చేసినాము. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే మా ప్రిన్సెస్ స్వస్తిక ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ చూసారు కదా, కప్ కేక్స్ అనేది మా పాప. అదే కప్ కేక్స్కి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలండి. తర్వాత మనం హెల్తీ వేలో చేస్తున్నాం కాబట్టి షుగర్ ఏం యూజ్ చేయట్లేదు. సో ఇందులో మనం ఇప్పుడు జాగరీ పౌడర్ వేస్తాం అనమాట. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ జాగరీ పౌడర్ తీసుకున్నాను. ఆ రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకోవాలన్నమాట ఆ మిక్స్ అంతా. తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం గీతో అయినా చేసుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ అంతగా నచ్చదు కాబట్టి నేను ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట. తర్వాత 1 కప్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట. మైదా యూస్ చేయడం లేదు. నెక్స్ట్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది కదా, పిల్లలకి మనకి అందరికీ చాలా మంచిది. ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్స్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఏదైనా వన్ డైరెక్షన్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం ఎసెన్స్ ఏం వాడలేదు. ఈ బ్యాటర్ చూడండి, కన్సిస్టెన్సీలో ఉండాలంట, మరి థిక్గా మరి లైట్గా ఉండకూడదు. తర్వాత నేను ఇప్పుడు ఒక పొంగనాల పెనం తీసుకున్నాను అనమాట. కప్ కేక్స్కి మంచి షేప్ వస్తుందని చెప్పి. ఇందులో ఇది బటర్ పేపర్ అనమాట. ఈ బటర్ పేపర్ని చిన్న రౌండ్గా కట్ చేసి ఇట్లా గ్లాస్ పెట్టి ఆ షేప్ తీసుకురావడానికి కొంచెం బాగా ప్రెస్ చేశారనమాట. ఇప్పుడు ప్రతి మౌల్లో 2 స్పూన్స్ బ్యాటర్ వేసుకోవాలి. అన్ని మౌల్డ్స్లో బ్యాటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాకో చిప్స్ వేసుకోవాలన్నమాట. ప్రతి దాంట్లో ఒక 1అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక టూత్ పిక్ పెట్టి చూస్తున్నాను.
పిన్నంలో అది అలా వచ్చింది, కొంచెం మాడినట్టు వచ్చింది. చిన్నడు కప్ కేక్స్ తీసుకోండి. నచ్చిందా? చాకో చిప్స్ ఉన్నాయి. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.